రాముడు అయోధ్యకు తిరిగొచ్చాక ఎన్నేళ్లు పరిపాలించాడు? 11,000 సంవత్సరాలు పరిపాలించాడా? మన లెక్క ప్రకారం 30 ఏళ్లు పరిపాలించాడా? ఇది ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్. రాముడు రాజ్య పాలనను చాలించుకున్నప్పుడు అయోధ్యలో అసలు ఏం జరిగింది? కోదండరాముడి పరిపాలన అంతా స్వర్ణయుగంగా గడిచిపోయిందట. రాజ్యంలో కరువు కాటకాలు, దోపిడీలు, దొంగతనాలు లేకుండా పరిపాలించాడట. ధర్మాన్ని నిలబెట్టడానికి రాముడు లోకాభిప్రాయానికి పెద్దపీట వేశాడని, అందుకే గర్భవతి అయిన సీతను అడవుల పాల్చేశాడని చెప్తారు. రాముడు ఏం చేసినా ధర్మరాజ్యం కోసమేనని రామాయణంలో అంతటా కనిపిస్తుంది. అయితే లంక నుంచి తిరిగొచ్చాక పట్టాభిషక్తుడైన రాముడు ఎన్నేళ్లపాటు అయోధ్యను పాలించాడు. ఇందుకు వాల్మీకి రామాయణంలో రాముడు 11,000 ఏళ్లు పాలించినట్టు చెప్పాడు. నిజంగా ఇది సంభవమేనా? రాముడు సామాన్య మానవుడు అంటూనే 11,000 ఏళ్లు మానవుడు బతకడం, పరిపాలించటం ఎలా సాధ్యం అనే అనుమానాలు సహజమే. మరి అదెలా సాధ్యం? వాల్మీకి తాను స్వయంగా పేర్కొన్నట్టు 11,000 ఏళ్లు పరిపాలించాడు. అయితే అదే వాల్మీకి రాముడు 25 ఏళ్ల వయసులో అడవికి వెళ్లాడని, 14 ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడని, ఆ విధంగా 39 ఏళ్ల వయసులో ఆయనకు పట్టాభిషేకమైందని చెప్తున్నాడు. ఇవన్నీ సాధారణ మనుషుల జీవితానికి సరిపడిన వయసు లెక్కలే. పట్టాభిషక్తుడైన తర్వాత 30 ఏళ్ల 6 నెలల పాటు రాముడు పరిపాలించాడట. అది పూర్తి చేసుకున్నాక దాదాపు 70 ఏళ్ల వయసులో రాజ్య పరిపాలనకు స్వస్తి చెప్పి బ్రహ్మోపదానికి పయనమయ్యాడని రామాయణంతో పాటు ఇతర పురాణాలు చెప్తున్నాయి. మరి ఈ లెక్క ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు రాముడు 11,000 ఏళ్లు పరిపాలించాడని ఎలా చెప్తారనే అనుమానాల గురించి కూడా ఆలోచించాల్సిందే కదా. వాల్మీకి పేర్కొన్న 11,000 సంవత్సరాలను అర్థం చేసుకోవాలంటే మహాభారతాన్ని చూడాలంటున్నారు కొందరు విశ్లేషకులు. మహాభారతంలో పేర్కొన్న ఓ శ్లోకం ప్రకారం ధర్మాన్ని ఆచరిస్తూ పాలించే మహారాజులు ఒకరోజు పాలిస్తే అది 1 సంవత్సరం పరిపాలించినట్టుగా భావించాలని ఓ నిర్వచనం ఉంది. ఆధునిక క్యాలెండర్ ప్రకారం రామాయణంలో పేర్కొన్న లెక్కలను అనుసరించి రాముడు క్రీస్తు పూర్వం 5,100 ఏళ్లకు ముందు కేవలం 7,100 సంవత్సరాలు మాత్రమే ఉనికిలో ఉన్నాడని పలువురు జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. ఆ రెండు అంశాల మధ్య తేడాను అర్థం చేసుకుంటే జవాబు తేలిపోతుందంటున్నారు వారు. వాల్మీకి కవితాత్మకంగా కాక స్వయంగా పేర్కొన్నట్టు దాదాపు 70 ఏళ్ల వయసులో రామావతారం సమాప్తమైంది. మహాభారతంలో పేర్కొన్నట్టు 1 సంవత్సరం 1000 ఏళ్లతో సమానమవుతుంది. ఆ విధంగా 70 ఏళ్లకు 7,000 ఏళ్లు, ఆ తర్వాత కొద్ది నెలలు రోజులను కలుపుకుంటే 100 ఏళ్లవుతుందంటున్నారు. వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే వాల్మీకి చెప్పిన అభివర్ణన సరైందే అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఇక రాముడి పాలనలో లక్ష్మణుడు ఎంతో సంతృప్తిగా అన్నకు సహకరించాడట. అది కూడా వాల్మీకి పేర్కొన్నాడు. అన్నకే జీవితాన్ని అంకితం చేసిన లక్ష్మణుడు తనకు కాలం సమీపిస్తున్న సమయంలో యముడు అయోధ్యకు వచ్చాడు. రాముడితో ఏకాంతంగా మాట్లాడాలని కోరుతాడు. అయితే రాముడితో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్న సమయంలో మధ్యలో ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారికి మరణశిక్ష విధించాలని యమరాజు రాముణ్ణి కోరుతాడు. ఆ విధంగా యముడు రాముడు చర్చల్లో మునిగిపోయిన సమయంలో లోపలికి ఎవరూ రాకుండా లక్ష్మణుడు గేట్ కీపర్ గా ఉంటాడు. ఆ సమయంలో రాముణ్ణి కలిసేందుకు దుర్వాసుడు వచ్చాడట. రాముణ్ణి కలవాలని కోరితే లక్ష్మణుడు అందుకు ఒప్పుకోలేడు. దానికి కోపించిన దుర్వాసుడు అయోధ్యను సర్వనాశనం చేస్తానని, తనకి ఇంత అవమానం అంటూ శపించడానికి సిద్ధపడతాడు. ఆ స్థితిలో ధర్మ సంకటంలో పడిన లక్ష్మణుడు రాముడు యమరాజుల మీటింగ్ కి అంతరాయం కలిగించాడు. దుర్వాస మహాముని వచ్చిన విషయాన్ని చెప్తాడు. కాని ఇచ్చిన వాగ్దానం భంగమైనందువల్ల లక్ష్మణుడికి మరణశిక్ష విధించాలని యముడు కోరాడట. అందులో లక్ష్మణుడు చేసిన తప్పిదం లేదు కాబట్టి మరణశిక్ష విధించడానికి రాముడు సంకోచిస్తూ తగిన పరిష్కారం కోసం వశిష్ఠుడి సలహా కోరుతాడు. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండాలంటే లక్ష్మణుడిని రాముడు త్యజించాలని వశిష్ఠుడు సూచిస్తే అందుకు లక్ష్మణుడు ఒప్పుకోలేదట. బతికుండి రాముడికి దూరంగా ఉండటం తన వల్ల కాదని, తాను ప్రాణత్యాగానికే సిద్ధపడతానని లక్ష్మణుడు తేల్చి చెప్తాడు. దీంతో రామాయణంలోని పాత్రల్లో లక్ష్మణుడు తొలిసారిగా సరయూ నదిలో మునిగిపోయి జలసమాధి అవుతాడు.
అప్పటికే యమరాజు రావటం, త్రేతాయుగం పూర్తయిపోతున్న సంకేతాలు కనిపించడంతో లక్ష్మణుడి తర్వాత మిగతా పాత్రలన్నీ సరయులో జల సమాధి అవుతారు. రాముడు కూడా సరయులో మునిగి బ్రహ్మపదం చేరుకుంటాడని, ఆ విధంగా రామావతారం ముగుస్తుందని వాల్మీకి పేర్కొన్నాడు. అప్పుడు త్రేతాయుగంలో రాముడి ధర్మరాజ్యానికి సాక్షిభూతంగా నిలిచిన సరయూ నది ఇప్పుడు కలియుగంలో బాలరాముడి విగ్రహానికి పూజలు జరిగే అద్భుతమైన క్షణాల కోసం ఎదురు చూస్తోంది. మరి బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగాక మళ్లీ ధర్మపాలన మొదలవుతుందా? వేచి చూడాల్సిందే.